పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సల్కాపురం సందీప్ కుమార్. నేను ముత్తుకూరు మత్స్య కళాశాలలో ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్లో కాంటాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఆసియా సీబాస్ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. వీటి శాస్త్రీయ నామం లాటస్ క్యాల్కారిఫర్ అని అంటారు. సాధారణ పేర్లు బరముండి మరియు సీబాస్ అని పిలుస్తారు. తెలుగులో దీన్ని పండుగప్పు, హిందీలో బెట్కి అని పిలుస్తారు. సాధారణంగా ఈ చేపలు మంచినీరు మరియు ఉప్పునీరు కలిసి సముద్ర జలాల్లో ఎక్కువగా పెరుగుతుంది. పంపిణీ భారతదేశం, ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఏషియా, మలేషియా వంటి దేశాల్లో విస్తృతంగా పెంచబడుతుంది. ఆహారపు అలవాట్లు చిన్న చేపల్లో అయితే ముఖ్యంగా ప్లాంక్టన్, ఆల్గి, చిన్న రొయ్యలు, చిన్న చేపలను తిని పెరుగుతుంది. పెద్ద చేపలలో అయితే మాంసాహార స్వభావం కలిగి ఉంటాయి. ఎక్కువగా ప్రధానంగా చిన్న రొయ్యలు, చిన్న చేపలు, పీతల మీద ఆధారపడి జీవిస్తుంది. జీవిత చరిత్ర సాధారణంగా ఈ చేపల్లో ఆడ చేపను, మగ చేపను విభజించడం చాలా కష్టం. సో ఇందులో ముఖ్యంగా మనం గమనిస్తే ప్రోటాండ్రస్ హెర్మాఫ్రోడైటిజం అనేది గమనిస్తాము. అంటే చేప చిన్న వయసులో ఉన్నప్పుడు, అనగా 2 నుంచి 3 కేజీల వ్యవధిలో ఉన్నప్పుడు మగ చేపగా ఉంటుంది. 4 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు పెరిగితే అది ఆడు చేపగా మారడం గమనిస్తాము. ప్రధాన సంతానోత్పత్తి అనేది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మాసాల వరకు మనం ఇందులోన గమనించవచ్చు. ఇందులో ముఖ్యంగా స్వజాతి భక్షణ అనేది ఎక్కువగా గమనిస్తాం. పెద్ద ఆడచేపలు సాధారణంగా 1.5 లక్ష నుంచి 2 లక్షల వరకు 1 కేజీకి గుడ్లను ఉత్పత్తి చేయగలుగుతుంది. సీబాస్ని ఆక్వాకల్చర్కు ఎందుకు మనము తీసుకోవాలి? ముఖ్యంగా దీనికి ఉన్న అధిక మార్కెట్ ధర. సాధారణంగా ఈ చేపలు 1 కిలోకి 400 నుంచి 800 వరకు 1 కేజీకి పలికే అవకాశం ఉంటుంది. వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. 8 నుంచి 10 నెలల్లో 1 కేజీ వరకు పెరిగే అవకాశం ఉంటుంది. విభిన్న ఉప్పుదనాలలో కూడా ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. పెంపకానికి అనుకూల వ్యవస్థలు సాధారణంగా ఈ చేపలను మనము మట్టి చెరువుల్లోనూ, ఫ్లోటింగ్ కేజెస్లోనూ, ఆర్ఏఎస్ సిస్టమ్స్లోనూ, నెట్ కేజెస్లో కూడా మనము పెంచుకోవచ్చు. ఫార్మింగ్ కోసం స్థల ఎంపిక. స్థలాన్ని మనం ఎంచుకునే ముందు మట్టి యొక్క నాణ్యతను గమనించాలి. క్లే సాయిల్ అనగా బంక మట్టి ఉన్న నేలలని తరచుగా మనము తీసుకోవాలి. మంచి నీటి నాణ్యత. నీటి నాణ్యత అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా ఆక్సిజన్, అమోనియాని తరచుగా గమనిస్తూ ఉండాలి. సరి అయిన డ్రైనేజ్ పద్ధతి. డ్రైనేజ్ అనగా ఏదైతే చేప వ్యర్థాలు మరియు తినని ఆహారం ఏదైతే ఉందో అవి తరచుగా పాండ్లో నుంచి లేదా చెరువులో నుంచి బయటికి శుభ్రంగా వెళ్ళేలాగా చూసుకోవాలి. వరదల నుండి రక్షించాలి. అలాగే మనం తీసుకున్న స్థలం ఏదైతే ఉందో అది మార్కెట్కు దగ్గరగా ఉండాలి. మరియు మనకు సీడ్ ఏదైతే మనం చెరువుల్లో వేస్తామో అది దగ్గరగా ఉండి వాటి అవైలబిలిటీ అనేది చూసుకోవాలి. పెంపక దశలు. ఇందులో రెండు దశలుగా మనము చేపలను పెంచుతాము. ఒకటి నర్సరీ దశ, ఇంకోటి గ్రో అవుట్ దశ. నర్సరీ దశలో ముఖ్యంగా మట్టి చెరువుల్లో మనము సాధారణ పరిమాణం, ఒక చెరువు యొక్క పరిమాణం అనేది 500 నుంచి 2000 స్క్వేర్ మీటర్లు, అనగా 1/2 ఎకరానికంటే తక్కువగా ఉన్న చెరువులను మనము ఎన్నుకోవాలి. నీటి లోతు అనేది 2 నుంచి 2.5 అడుగులు లేదా 3 అడుగుల లోపే ఉంచుకోవాలి. స్టాకింగ్ అనేది 1 మీటర్ స్క్వేర్కి 20 నుంచి 50 ఫ్రై పిల్లలను మనము స్టాక్ చేసుకోవాలి. ఆహారం. వీటికి ఆహారంగా ఆర్టీమియా మరియు ట్రాష్ ఫిష్ని ఇవ్వవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫ్రై అనేది 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. దీంట్లో ఈ పెంపక దశలో ముఖ్యంగా మనం గమనిస్తే స్వజాతి భక్షణ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే చేపలు ఏవైతే త్వరగా పెరుగుతాయో అవి చిన్న చేపల మీద ఎక్కువగా ఆహారంగా తీసుకోవడానికి ఉంటుంది. దీనివల్ల మనకు సర్వైవల్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాంక్రీట్ ట్యాంకుల నర్సరీ. సో ఇందులో ముఖ్యంగా నీటి లోతును గమనిస్తే 1 మీటర్ వరకు మనం మెయింటైన్ చేయాలి. అలాగే స్టాకింగ్ గమనిస్తే 1 మీటర్ స్క్వేర్కి 250 నుంచి 300 ఫ్రైని మనం స్టాక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనిస్తే ఇందులో ఎరేషన్ అనేది అధికంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఆహారంగా లైవ్ ఫీడ్ ఏదైతే ఉందో దాంతోపాటు ట్రాష్ ఫిష్ని కూడా మనము ఇవ్వవచ్చు. అదేవిధంగా ఫీడింగ్ అనేది రోజుకు 5 నుంచి 6 సార్లు ఇవ్వాలి. ఇందులో మనం గమనిస్తే సర్వైవల్ అనేది 70% వరకు పొందుకొనవచ్చు. కేజ్ నర్సరీలు. కేజ్ నర్సరీల్లో ముఖ్యంగా పరిమాణం గమనిస్తే 3 నుంచి 10 మీటర్ క్యూబ్ వరకు ఉంటుంది. అండ్ దీంట్లోనూ స్టాకింగ్ వచ్చేసి మనము 1 మీటర్ క్యూబ్కి 80 నుంచి 100 ఫ్రై పిల్లలను స్టాక్ చేసుకోవచ్చు. నర్సరీ కాలం వచ్చేసి 30 నుంచి 45 రోజుల వరకు ఉంటుంది. ఈ 30 నుంచి 45 రోజుల్లో మనం ఎంత వీలైతే అంత స్వజాతి భక్షణ జరగకుండా గ్రేడింగ్ పద్ధతిని వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. కేజీలను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. బయట నుంచి ఎటువంటి ఇతర
పరాన్న జీవులు రాకుండా కాపాడుకోవాలి. గ్రోఅవుట్ చెరువు పెంపకంలో చెరువు అనేది సాధారణంగా 2 మీటర్ల నీటి లోతును కలిగి ఉండాలి. ఏరేషన్ కోసం ప్యాడల్ వీల్ ఎరేటర్స్ని ఉపయోగించాలి. సాధారణంగా మనం స్టాకింగ్ డెన్సిటీ అనేది ఇందులో 10,000 నుంచి 40,000 వరకు ఒక హెక్టార్కి స్టాక్ చేసుకోవచ్చు. వీటికి ఆహారంగా చెరువుల్లో మనం పెంచేటప్పుడు వీటికి ఆహారంగా ట్రాష్ ఫిష్, తిలాపియా లేదా పెల్లెట్ ఫీడ్ని కూడా మనము అలవాటు చేయవచ్చు. అండ్ ఈ చెరువుల్లో మనము ఒక హెక్టార్కి 10 టన్నుల వరకు దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 నుంచి 7 నెలల్లో చేప అనేది 600 నుంచి 750 గ్రాములు పెరిగే అవకాశం ఉంటుంది. తిలాపియా పాలికల్చర్లో ముందుగా మనం చెరువు ఏదైతే సిద్ధం చేసుకున్నామో ఆ చెరువులోకి 2,500 నుంచి 3,000 వరకు తిలాపియా తల్లి చేపలను వదలాలి. ఈ తల్లి చేపలు పిల్లలను ఉత్పత్తి చేసి ఆ పిల్లలు పెరిగే క్రమంలో మనము సీబాస్ ఫింగర్లింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెరువుల్లోకి స్టాక్ చేసుకోవాలి. స్టాకింగ్ డెన్సిటీ అనేది 4,500 నుంచి 5,000 చేపల వరకు ఒక హెక్టార్కి మనం స్టాక్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి లాభం ఏంటి అంటే సీబాస్కి ఉన్న స్వజాతి భక్షణ అనేది ఏదైతే ఉందో అది తిలాపియా పిల్లలను చూసి వాటిని ఆహారంగా తీసుకొని మనకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గిస్తూ వస్తుంది. అదేవిధంగా 8 నుంచి 12 నెలల్లో మనము 700 నుంచి 1,200 గ్రాముల చేపను దిగుబడిగా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేజ్ కల్చర్ చిన్న చేపలైతే 40 నుంచి 50 చేపలు 1 మీటర్ క్యూబ్కి, పెద్ద చేపలైతే 10 నుంచి 20 చేపలు 1 మీటర్ క్యూబ్కి మనము స్టాక్ చేసుకోవచ్చు. ఈ ఫ్లోటింగ్ కేజెస్లో మనకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే నీటిని మార్చాల్సిన అవసరం లేదు. అదేవిధంగా తక్కువ వ్యవధిలో లేదా తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడిని పొందుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో కూడా సాధారణంగా తిలాపియా కానీ లేదంటే ట్రాష్ ఫిష్ని కానీ ఆహారంగా ఇస్తారు. ఫీడింగ్ రేట్ అనేది మనము మేనేజ్ చేస్తూ ఉండాలి. సాధారణంగా మొదట్లో 10% బయోమాస్ అంటే మొత్తం 1 కేజీలో ఎన్ని చేపలు అయితే ఉన్నాయో వాటి బరువుకి తగ్గట్టు 10% ఇస్తూ చేప పెరిగే కొలది మనము దాన్ని 5% వరకు తగ్గించుకోవాలి. అలాగే ఉత్పత్తిని మనం గమనిస్తే 1 మీటర్ క్యూబ్లో 20 నుంచి 25 కేజీల చేపలని మనం పొందుకునే అవకాశం ఉంది. 6 నుంచి 8 నెలల వ్యవధిలో మనము దీనిని ముగించేయచ్చు. ముఖ్య నిర్వహణ సీబాస్ చేపల వ్యవసాయంలో మనం గమనించాల్సిన ముఖ్య నిర్వహణ ఏంటంటే నీటి నాణ్యతను కాపాడాలి. ముఖ్యంగా ఆక్సిజన్, అమోనియా, pHను చూసుకోవాలి. స్వజాతి భక్షణ జరగడం వల్ల సర్వైవల్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో స్వజాతి భక్షణను చూసుకోవాలి. సరిపడా ఏరేషన్ ఇవ్వాలి. ఫీడింగ్ అనేది చూసుకోవాలి. దీనివల్ల నీటి నాణ్యత అనేది చెడిపోకుండా ఉంటుంది. అలాగే కేజీలను తరచూ మనం శుభ్రం చేస్తూ ఉండాలి. చేపల ఆరోగ్యాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. శాంప్లింగ్ చేసిన ప్రతిసారి చేప చర్మం మీద ఏదైనా దెబ్బ తగిలడం కానీ లేదా అబ్నార్మల్గా ఉండడం కానీ గమనిస్తే దాన్ని చూసి వాటికి సరైన పద్ధతుల్లో మెడికేషన్ అనేది ఇవ్వాలి. ముగింపు ఆసియా సీబాస్ పెంపకం ఎందుకు మనకు లాభదాయకం అంటే ఇది వేగంగా పెరిగే చేప. మార్కెట్లో దీనికి మంచి ధర పలుకుతుంది అండ్ వివిధ నీటి ఉపదానాల్లో ఇది పెరుగుతుంది. అలాగే సరి అయిన ఆహారం మరియు నిర్వహణ పద్ధతులు రైతులు పాటిస్తే కనుక మంచి లాభాలని పొందుకోవచ్చు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాడి పంటలు ఛానల్కి మరియు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వాళ్లకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.